इंडिया देशव्याप्त राजकीय पार्टी ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి మరి ఉనికిలోకి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు నిజమైన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఏదైతుందో ఇప్పటి వరకు మనం సాధించలేకపోయాం. భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దుతామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దుకోలేకపోయాం. ఇది చాలా చింతించవలసిన అవసరం. ఈ సందర్భంగా గత 3-4 సంవత్సరాలుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పార్టీ. ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో స్థాపించబడుచున్నది. రాబో ఎన్నికల్లో ప్రతి స్థాయి ఎన్నికల్లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పాల్గొనబోతున్నది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు నగరంలో కూడా ఈ పార్టీ ప్రతి వార్డు నుండి తన క్యాండిడేట్స్ని నిలబెట్టడం జరుగుతుంది. తద్వారా నిజమైన ప్రజాస్వామ్యం కోసం భారతదేశాన్ని సరి అయిన సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడం కోసం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తన ప్రస్థానాన్ని కొనసాగుతుంది. బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పేద మరి ప్రజలకు మరి రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ ఒక షెల్టర్ పార్టీగా మారబోతుంది. ముఖ్యంగా నేడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శక్తి సమస్య ఏదైతే ఇవాళ సామాన్య మానవుడు ఎదుర్కొంటున్నాడో మరి దాన్ని వెనువెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని మరి పరిష్కరించాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇవాళ ₹1 కిలో బియ్యం ఇస్తూ అది కేవలం కొంతమంది వరకే అది చేరుతున్నప్పటికీ మరి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లపై 35 నుండి 40 రూపాయల భారాన్ని కేజీకి బియ్యంపై మోపుతూ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కామన్ పబ్లిక్ యొక్క సామాన్య మానవుడికి సంబంధించిన పార్టీ అంటూ సామాన్య మానవుడిని నడ్డివిర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. మరి రాబోయే ప్రతి ఎన్నికల్లో వెల్ఫేర్ పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. దానికి మరి బదులుగా ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం.